మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నిత్యము ఉన్నవాడు, ఇమ్మానుయేలు దేవుడిగా ప్రత్యక్షమైన వాడు, తన ప్రజలకు చెట్టునకు మంచు ఉన్నట్లుగా అంటుకొని ఉండేవాడు, సత్యస్వరూపి, ఆమేన్ అను నామము కలిగిన యేసుక్రీస్తు నామంలో కేవలము నీ కృపా కటాక్షములను బట్టి, నీ దయా దాక్షిణ్యాలను బట్టి జూలై మాసము చిట్ట చివరి ఆదివారములో నీ నామము పెట్టబడిన నీ బిడ్డలము ఇదిగో నిన్ను ఆరాధించుటకు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నీ దగ్గరకు వస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ఏ అంతరాయము లేకుండా ఆది నుండి అంతం వరకు పాటలు, వాద్యములు, స్తుతి, ఆరాధన, వాక్య ధ్యానము, ముగింపు ప్రార్థన, దీవెనలతో అందరినీ సంతృప్తిపరిచి మా గృహాలకి క్షేమకరముగా చేర్చి ఘనత, మహిమ, ప్రభావములు నీవే తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన సంఘమంతటికి శుభములను సమాధానమును కలుగునుగాక. జూలై మాసమంతా మన కుటుంబాలలో ఎవ్వరిని మనం పోగొట్టుకోలేదు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మహోన్నతుడై ఆయన రెక్కలలో మనలను కోడి తన పిల్లలను భద్రపరిచినట్లు భద్రపరిచాడు. నువ్వు నమ్మినా, నేను నమ్మకపోయినా, అందుకే బతికున్నా. దేవుని మాటలు జీవము. పాడుతూ ఉంటాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. బాధలన్నిటిలో తోటివారు, ఐశ్వర్యవంతులు, బంధువులు వారేం చేయలేరు. కారణము వారు కూడా మనుషులే. ఆది యందు వాక్యమై ఉన్నాడు యేసయ్య. ఆయన మాత్రమే బ్రతికించగలడు. బాధలలో సమాధానము దయచేయగలడు, స్వస్థపరచగలడు, జయమును అనుగ్రహించగలడు, మరణము నుండి తప్పించగలడు. ఇంత దేవుని సన్నిధికి వస్తే లెక్కలేనన్ని ఆశీర్వాదాలు. భక్తుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ శ్రద్ధగా చూడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవిస్తున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. రైట్. ఇక శ్రద్ధ
శ్రద్ధగా ఆలకిస్తే అర్థమవుతుంది. మనందరము దేవుని బిడ్డలం. మనందరము ప్రభు రక్తంలో కడగబడిన వారం. మనందరము ప్రభు యొక్క శరీరములో పరిశుద్ధ రక్తంలో నెలకొక్క మారు ప్రభు బల్లారాధన అనే పేరుతో పాల్గొంటున్నాం. నియామక ప్రార్థనలు గురువారం అని, ఉపవాస ప్రార్థనని, కొన్ని సంఘాల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థనని, అన్నిటికీ మనము పాల్గొంటున్నాం. అయితే దేవుని బిడ్డలము, ప్రార్థనా పరులము, ఉదయకాలములో ఏకాంత ప్రార్థన, ప్రతి రాత్రి కుటుంబం అంతా కలిసి భార్యాభర్తలు లేక తల్లిదండ్రులు బిడ్డలు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి పడకల మీదకు వారు పడుకుంటున్నారు. మన సమస్యలు తీర్చలేదు, రోగాలు పోవట్లేదు, భయం పోవట్లేదు, ఫైనాన్షియల్గా ఏమి గ్రోత్ లేదు, వృత్తులలో పెరుగుదల లేదు, వ్యాపారాల్లో ఎదుగుదల లేదు. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేనట్టే ఉంటున్నారు. పెళ్లి లేని వారు పెళ్లి కాకుండానే ఉంటున్నారు. గర్భఫలం లేని వారు గర్భఫలం లేకుండానే ఉంటున్నారు. దేవుడు ఉన్నాడు నిజమేనా? నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు నిజమైన దేవుడా? లేకపోతే అందరు చూస్తున్నట్లుగా ఆ దేవుడు నిజమైన వాడా? ఇటువంటి పిచ్చి ఆలోచనలు, తలంపులు ప్రతి మనిషి జీవితంలో వస్తానే ఉంటాయి. అందుకని భక్తుడు పేతురు రాస్తున్నాడు, ప్రియులారా అంటే ప్రియమైన యేసయ్య రక్తములో కడగబడిన బిడ్డలారా, మిమ్మలను ఏంటి రోగం ఏంటి, పిల్లలు లేకపోవటం ఏంటి, పెళ్ళిళ్ళు కాకపోవటం ఏంటి, పిల్లలు తప్పటం ఏంటి, పిల్లలు తప్పుడు మార్గంలో బ్రతకటం ఏంటి, ఇవన్నీ దేవుడు మిమ్మల్ని శోధిస్తున్నాడు. అంటే పరీక్షిస్తున్నాడు, అంటే పరిశీలిస్తున్నాడు అని అర్థం. పేతురు గారు అంటున్నాడు, మిమ్ములను శోధించుటకు పరీక్ష చేస్తున్నాడు అందరినీ. ఎంత మట్టుకు ఈ రోగములో ప్రభువా 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 అయ్యా, నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, నీవు చిందించిన రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ, నిర్గమకాండములో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నా దేవా, అయ్యా నన్ను స్వస్థపరచు స్వస్థపరచు అని నా మీద ఆధారపడతాడా? సౌలు రాజు వలె కర్ణ పిశాచి దగ్గరకు వెళ్తాడా? శోధించుటకు. బైబిల్లో మాటే దైవజనులు యేసన్న గారు ఒక పాట రాశారు, శోధించబడిన మీదట నేను సువర్ణము వలె మారేదను. మనం అలా పరీక్షలు వస్తాయి. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి ఎంత ప్రార్థన పోతున్నా కానీ ఏంటి ఈ వింత సంభవిస్తున్నట్లు ఆశ్చర్యపడవద్దు అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకు? ఒకరోజు ఉందండి, దేవుడు ఎలాగ పరీక్షిస్తాడంటే, కొంతమందికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి పరీక్షిస్తాడు. మంచి ఆరోగ్యము, మంచి బలం ఇచ్చాం కదా,
వస్తారా వీళ్ళు నా మందిరానికి? నాకు స్తోత్రాలు చెల్లిస్తారా? క్రమంగా ఉంటారా అనేది పరీక్ష చేస్తారు. సంపూర్ణమైగా ఆరోగ్యం ఇస్తే చాలామంది మనం రాము, అందుకే రోగాలు పెడతారు. రోగం పెట్టేది ఎందుకంటే సాతానుడు అనుకోవద్దు. నువ్వు చెడ్డ పనులు చేస్తే సాతానుడు అటాక్ చేస్తాడు. నువ్వు మంచిగా ఆరోగ్యంగా ముమ్మారు తింటూ ఫ్రూట్ జ్యూస్ తాగుతూ కావలసిన మటన్ చికెన్ తింటూ దేవుడు నీకు ఇస్తుంటే కొవ్విన వారమై అనే మాట యోబు గ్రంథంలో వాడాడు. ఇక దేవుడిని లెక్క చేయం, అందుకు రోగం పెడితే వెంటనే దేవుని దగ్గరికి రారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీలాగా ఎంతో డబ్బు వ్యయం చేసుకొని చివరికి యేసయ్య గుర్తొచ్చాడు. మనం కూడా ఆ ఆసుపత్రి, ఇక్కడ డయాలసిస్ బాగా చేస్తారంట, అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ గ్రేడింగ్. ఏ చర్చికి పోతే రోగం పోతుంది, ఏ చర్చికి పోతే చావకుండా బతుకుతాం. అప్పుడు అక్కడ ఎంక్వైరీ చేసి అప్పుడు వస్తారు యేసయ్య దగ్గరికి. శోధించబడిన మీదట ఎన్నో రకాల పేదరికం, అగ్గి పెట్టె కూడా కొనుక్కోలేని స్థితి కొంతమంది దైవజనులకు ఉంది. అన్నం లేకుండా ఉన్న స్థితి కొంతమంది దైవజనులకు ఉంది. ఆయన సేవే కదా చేస్తున్నాడు. అంత కఠినాత్ముడా దేవుడు? కాదు, పరీక్షిస్తున్నాడు. మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి ఏదో వింత జరుగుతుంది అని అనుకోవద్దు. దేవుని బిడ్డలందరికీ చాలా చాలా మామూలే. కొందరికి అనారోగ్యం ఇచ్చి పరీక్ష చేస్తాడని చెప్పాను కదా. కొందరికి సమృద్ధి ధనం ఇచ్చి పరీక్షిస్తాడు. వారిలో మహారాజు సొలొమోను, ఆయన ప్రపంచ కుబేరుడు. ఎంత ఆస్తులో, ఎంత వెండి బంగారాలో, టన్నులు టన్నులు. ఎంతమందిని చేసుకున్నాడు? 1000 మందిని. అంటే డబ్బు మేలు చేసిందా, సొలొమోనుకి కీడు చేసిందా? భయంకరమైన కీడు. దేవునికి దూరం అయిపోయాడు, అన్యులను చేసుకున్నాడు, అన్య దేవతలకు గుళ్ళు కట్టించాడు, అన్య దేవతలకు మొక్కాడు, అన్య దేవతలకు పెట్టే నైవేద్యములు తిన్నాడు. మీకేదో శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి ఆశ్చర్యపడొద్దు. పరీక్ష చేస్తున్నాడు, జాగ్రత్త. ఇతరుల వలన శోధన. ఏమైతే వైట్ వస్తే క్రైస్తవ విశ్వాస జీవితంలో నీ ముందే ఎర్రగా కొన్ని వేస్తూ ఉంటాడు. చాలా కఠినంగా యెహోషువ అందరిని పిలిపించి వెండి కానీ, బంగారము కానీ, ఇత్తడి కానీ, విలువైన వస్త్రాలు కానీ అవి ఎవరికైనా దొరికితే అవి యెహోవాకు ప్రతిష్ఠితం. సొంతగా ముట్టుకోవద్దు, శాపగ్రస్తులు అవుతారని చెప్పి 7 మార్లు 7వ రోజు భీకరంగా కేకలు వేశారు. కూలిపోయింది. ఆకాన్ అనే వాడికి ముందు ఒక బంగారపు కమ్మి షీనారు వస్త్రం అట్లా ఎర్రగా వేస్తాడు. జాగ్రత్త.
ఏంటి అపజయం కలిగింది? హాయ్ పట్నం మీదకి వెళ్తే వెంటనే ఆకాను వచ్చి చెప్పొద్దు, అయ్యా నేను ఇట్లా పొరపాటు చేశాను, పాపం చేశాను, నా వల్లనే హాయ్ పట్టణం మీద నాకు అపజయం కలిగిందని ఒప్పుకుంటే బాగుండేదా? వరుసగా రప్పిస్తా అక్కడికి రాగానే ఇతడే అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వీడే ఏమ్రా, ఆశపడ్డానయ్యా, తీసుకున్నానయ్యా, నా గుడారంలో నేల తవ్వానయ్యా, పూడ్చిపెట్టానయ్యా, కొన్నిటిని ఎర్రగా వేస్తాడు. 1000 మంది భార్యలను సొలొమోనుకు ఎర, ఐశ్వర్యము ఎర. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోనుకు ఒక ఎర. ఫిలిష్తీయులను హతము చేయాలి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను సంరక్షించాలని దేవుడు తనకు బాల్యములోనే ప్రతిష్ట చేసుకుంటే, ద్రాక్ష తోటల మధ్యలో గుండా వెళ్తుంటే బొబ్బరించుకుంటూ ఎవరు వచ్చారు? సింహము. ఊరికట్లా చీల్చి మేక పిల్లలను పడినట్టు పడవేసి అట్లా తిరిగి చూశాడో లేదో, ఆకర్షణీయమైన తెలిలా కనపడింది ఎర్ర. నువ్వెక్కడ పడిపోతావో, ఎట్లా చర్చి మానేస్తావో వాడికి తెలుసు. మానేస్తే నువ్వు నరకానికి ఎట్లా పోవాలో చూడాలని సాతానుడు అడుగుతున్నారు కదా అని నీ బెడ్లిస్తే దేవుని దగ్గరికి రావు. ఎవరి నాశనం వాడితే. అందుకే క్రమమైన వాక్యాహారం కావాలి. గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము. ఇటువంటి సాతానుడి యొక్క కబంధ హస్తాలలో పడిపోకుండా సంఘాన్ని కాపాడమని, సంఘాన్ని శ్రేష్టమైన నిజమైన సత్యమైన బైబిల్ మాటలు చెప్పి బలపరచమని నన్ను దేవుడు కోరుకున్నాడు. ఒక దినమున 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఒకరోజు పరీక్షలలో నువ్వు నెగ్గావు, నువ్వు డబ్బులు బోలెడిచ్చిన చర్చి మానలా, రోగం వచ్చిన చర్చి మానలా, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిన చర్చి మానలా, కోరిన ఆహారం తింటున్నా, దేవుడిస్తున్నా దేవుణ్ణి మర్చిపోవాలా. నీ బిడ్డలందరూ పాస్ అవుతున్నారు, పెద్ద తరగతులకు వచ్చారు, అయినా కృతజ్ఞతలు కలిగి దేవుణ్ణి మర్చిపోవాలా. వెండి బంగారములు కొనుక్కోటానికి కావలసిన డబ్బులు అడిగితే దేవుడిస్తే దేవుణ్ణి మర్చిపోవాలా. మంచి విలువైన వస్త్రాలు కావాలి ప్రభు అంటే దేవుడిస్తే దేవుణ్ణి నిర్లక్ష్యం చేయాలా, మర్చిపోవాలా. అప్పుడు దేవుడు అనబోతున్నాడు, క్రీస్తు మహిమతో వచ్చినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా కానీ నా కొరకు నిలబడినవాడా. దేవుని స్తోత్రం చెబుదాం. ఎన్ని శోధనలు రా నిన్ను పరీక్ష చేయటానికి, ఎన్ని శోధనలమ్మా నిన్ను పరీక్ష చేయటానికి నేను నీ మీదకు పంపించాను. దేవుడు చెప్తున్నాడు, శోధనలో తొణకకుండా బెనకకుండా నిలిచిన వాడా. మహిమలో కొండ మీద ప్రసంగంలో కూడా ఒక మాట రాయబడింది, నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము. చాలామంది రోగం వస్తే ఒకలాగా, రోగం పోయిన తర్వాత మరొకలాగా.
ఉద్యోగం వస్తే ఒకలాగా, ఉద్యోగం పోతే మరొకలాగా, పెళ్ళి అయితే ఒకలాగా, పెళ్ళి కాకపోతే ఇంకొకలాగా, బిల్ల పుడితే ఒకలాగా, పుట్టకపోతే ఒకలాగా. శ్రమనందు దావీదు కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. చివరికి ఏమంటున్నాడు? శ్రమనందుటయే నాకు మేలాయను. శ్రమలు కనుక నాకు రాకపోయినట్లయితే దేవుడు లేడు, గీవుడు లేడు అనేవాడినే. అటువంటి వాళ్ళు మనలో లేరనుకుంటున్నారా? అందుకే ముళ్ళు, అందుకే కొరడ, అందుకే రోగము, అందుకో ఇల్లు ఇవ్వడు, అందుకే పేదరికము. ఎందుకు ఇస్తాడంటే ఇస్తే మనం ఆయనకి గుర్తు చేసుకోము. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. రాబోతున్న మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు. మొన్న గురువారం నేను చాలా దిగులు పడ్డా. చాలా తక్కువ మంది వచ్చారు. ఎందుకు రాలేదు? దేవుని మేళ్ళు మర్చిపోయారు, కడుపు నిండింది. అందుకే వాళ్ళకి కడుపు కాలుస్తాడు ఒకరోజు. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. అందరు తీసుకుంటారనుకుంటున్నాను. ఆ దినములలో ప్రభువైన యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. ఒకసారి నా వైపు చూస్తారా? బాప్తిస్మము అంటే పాపములు కడిగికొనుట. సృష్టికర్త పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుచున్న యేసయ్యలో ఏం పాపం ఉంది? ఇటు గలిలయలోని నజరేతు, ఇటెక్కడో యోర్దాను అరణ్యం. ఒక కేక, మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించున్నది, నమ్మి బాప్తిస్మం పొందుడి అని ఒక కేక వేస్తుంటే అంత దూరం నుండి నడిచి 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 వచ్చి యోర్దాను నదిలోకి దిగి వస్తా ఉన్నాడు యేసు. 10వ వచనము. యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు యేసుక్రీస్తు వచ్చుచుండగా ఆకాశము చీల్చబట్టయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. అక్కడ ఉన్న వారందరూ. మరియు ఒక స్వరం వినబడుతుంది, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు, అందరూ చదవండి, అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. యేసయ్యకు కూడా ఎన్నో పరీక్షలు, మిమ్ములను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత జరుగుతుంది అనుకోవద్దు అని చదువుకున్నాం కదా పేతురు మాట. యేసయ్యకు కూడా
12వ వచనం చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి, అందరు చదవండి, త్రోసుకొని పోయానా, తీసుకొని పోయానా? త్రోసుకొని. ఆయన సాతాను చేత శోధించబడుతూ అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడి ఉండెను. అక్కడ ఎవరున్నారు? అరణ్యములు ఎవరెవరున్నారు చెప్పండి. ఇప్పుడు చదువుకున్నాం. ఒకరు సాతానుడు, రెండవది అడవి మృగములు. యాకోబు కుమారుడైన యోసేపు చాలా చాలా ప్రార్థన పరుడు. తల్లి అయిన రాహేలు చనిపోయింది. మిక్కిలి ప్రేమించిన యాకోబు భార్య చచ్చిపోయింది. అచ్చం యోసేపు తల్లి రాహేలులాగా ఉంటాడంట. అందుకని వృద్ధుడైన యాకోబుకి చాలా ఇష్టం. అందుకని విచిత్రపటంగి కుట్టించాడు, రంగురంగులది. అన్నలు అందరూ 10 మంది. చిన్నోడు బెన్యామీన్ ఇంటి దగ్గర ఉన్నాడు. 10 మంది మందలను మేపుకుంటావు. ఒక 5 minutes క్లోజ్ చేస్తాను. 10 మంది మందలను మేపుకుంటూ ఉంటే తండ్రి అయిన యాకోబు పేలాలు, జున్నుగడ్డలు, అంజూర పడలు, ద్రాక్ష గుత్తులు ఇవన్నీ నెత్తి మీద పెట్టి, అన్నలు ఎక్కడ ఉన్నారో, మేత పశువులకు దొరుకుతుందో లేదో, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని రాయా అని పంపిస్తే, దూరముగా ఉన్నవారు ఎవరు? దూరంగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? అన్నలు. తమ్ముడు అక్కడే బెన్యామీన్ ఇంటి దగ్గర నాన్న దగ్గర ఉన్నాడు. ఏమంటున్నాడు? కలలు గనేవాడు వస్తున్నాడు. ఇప్పుడు చదువుకున్నది ఏముంది? 13వ వచనము, మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆయన అరణ్యములో ఎందుకు త్రోసుకుపోయాడంట? సాతాను చేత శోధించబడ్డానికి అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. అన్నలే అడవి మృగములు. అన్నా, మీకోసం అంజూరు పళ్ళు, ద్రాక్ష గుత్తులు, జున్ను, పేల, రా 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 దగ్గరకు రా. మేము చేసే ప్రతి చెడు నాతో చెప్తావా? అరే ఈ నేసేద్దాం, దుష్ట మృగం చీల్చేసిందని నాతో చెప్తాం. వాళ్ళు అన్నదమ్ముల, దుష్ట మృగాల, అడవి మృగాల? మన ఇళ్లలో లేరనుకుంటున్నారా? అన్న బాగుపడితే తమ్ముడు వచ్చుకోలేడు. తమ్ముడు పెద్ద స్టేటస్లు ఉంటే అన్న వచ్చుకోలేడు. చెల్లి బాగుంటే కొందరు గిట్టదు. అక్క బాగుంటే ఓర్చుకోలేదు ఒకటి. ఇవన్నీ అడవిలో ఉన్న చెప్పాలి వెంటనే, అడవి మృగములతో కూడా యేసయ్య ఉన్నాడు. సాతాను ఎంటర్ అయ్యాడు. నువ్వే గనక దేవుని కుమారుడు అయితే ఈ లోక రాజ్యాలన్నీ వాటి మహిమను ఒకసారి చూపించి ముగిస్తానమ్మా. ఒక్కసారి నా కాళ్ళకు మొక్కు. పడద్రోయబడిన వాడికి సృష్టికర్త నమస్కారం చేయాలా? ఎంత కొవ్వెక్కింది వాడికి. వాడికి అట్లా జుట్టు అందించింది ఎవరంటే అవ్వ, మొదటి తల్లి. తినవద్దు అన్న పండు ఆమె తిని సర్వలోకము, ఆ ధైర్యంతో సర్వలోకం మహిమ నావశము. ఒక్కసారి నా పాదాలకు నమస్కారం చేయమంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపును ఎంత ఇబ్బందులు పెట్టాడు. పేరుకు అన్నలే,
నీళ్ళ లేని బావిలో వేశారు, చితగ్గొట్టారు. నేను మీ తమ్ముడిని యోసేపుని నో 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 బతకడానికి వీల్లేదు. రూబేన్ వచ్చారు, వాడు కూడా మనతో గుర్తులే కదా. కావాలంటే మిర్జానీళ్ళు వెళ్తున్నారు వ్యాపారస్తులు, అమ్మేద్దాం. అడవి మృగం అక్కడ ఉంది, పోతీఫర్ భార్య అది పట్టుకుంది, వస్త్రం వదిలిపెట్టి అక్కడ బారిపోయాడు. అదొక అడవి మృగం, చేసిన మేలు మర్చిపోయాడు, పానదాయకుడు. అయితే దిగులు పడొద్దు, ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావు. ఒకరోజు ఐగుప్తు దేశం అంతటికి ఫరో తర్వాత 2వ స్థానము యోసేపుకు దేవుడు హెచ్చించాడు. అట్లాగే నువ్వు నేను కూడా శోధించబడిన మీదట సువర్ణంగా మారతావా, లేకపోతే దేవుని చేసిన మేలు ఉపకారములు మర్చిపోయిన వారమై శాపము మీదకి తెచ్చుకుందామా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు చేసుకోండి. పరిశుద్ధమైన మా తండ్రి, ఆద్యంతములు ఈ ఆరాధన యేసయ్య నామానికి మహిమ కలుగునట్లుగా దేవుని బిడ్డలమైన మేము అనేక రకాలుగా శోధించబడతాం. ఆ శోధనలు నాశనము కొరకు కాదు, మమ్మలను శుద్ధ సువర్ణముగా మార్చుట కొరకే. నీకేదో వింత సంభవిస్తున్నట్లు ఆశ్చర్యపడద్దు. శోధిస్తున్నాడు దేవుడు, పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. పరీక్షలో నెగ్గుతాడా లేదా, పడిపోతాడా? సొలొమోను పడిపోయాడు, ఆకోను పడిపోయాడు, యోసేపు నిలబడ్డాడు, సంసోను కూడా కూలబడిపోయాడయ్యా. ప్రతి ఒక్క యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వారికి వస్తాయి. ఎందుకంటే శుద్ధ సువర్ణంగా మార్చడం కొరకే. నేను బహుగా కష్టాలు పడి, శ్రమలు పడి, అవమానాలు పడి, నిందలు పడి, హేళన పాలైన తర్వాత ఒకరోజు శుద్ధ సువర్ణంగా నేను మారుతా. ఆ మనస్సు మా అందరికి దయచేయను ఆయన. నీ కోసము, నీ నిత్య రాజ్యం కోసము సిద్ధపాటు అందరికి దయచేయమని అడుగుతున్నాం. నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి ఇది మొదలుకొని రాకడ పర్యంతరము కూడిన మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండును గాక.